సూర్యుడు నెమ్మదిగా సముద్రంలోకి జారుకుంటున్నాడు. ఆకాశం నారింజ ఎరుపు రంగులతో నిండి ఉంది. బీచ్కి వెళ్లే దారిలో ఒక చిన్న టీ స్టాల్ ఉంది. ఆ టీ స్టాల్ దగ్గర ఒక పాత బల్లపైన ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు ఆకాష్, ఇంకో అతని పేరు విక్రమ్. ఆకాష్ చాలా ధైర్యవంతుడు, విక్రమ్ కొంచెం భయస్తుడు, ఆలోచిస్తాడు. ఆ టీ కొట్టులో ఒక ముసలాయన ఉన్నాడు. ఆ ముసలాయనకు ఒక 60 సంవత్సరాలు ఉండొచ్చు. వారికి ఇద్దరికి కూడా టీ ఇచ్చాడు. అప్పుడు ఆ ముసలాయన ఆ ఇద్దరితో మాట్లాడుతున్నాడు. బాబు, చీకటి పడుతుంది కదా, ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? ఇళ్ళకి వెళ్ళండి, నేను కూడా టీ కొట్టు మూసే టైం అయింది. ఇప్పుడే కదా అసలు మధ్య మొదలవుతుంది తాత. ఈ రోజు రాత్రి మేము ఇక్కడ ఈ బీచ్లోనే ఉండబోతున్నాం. ముసలాయన ముఖంలో ఆందోళన కనిపిస్తుంది. అతను గ్లాసులు సర్దుతూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఈ పనులు చేయకండి బాబు, ఇది ఆడుకునే చోటు కాదు. సూర్యుడు అస్తమించాక ఇది వాళ్ళ రాజ్యం. వాళ్ళంటే ఎవరనుకుని? వాళ్ళంటే దయ్యాలు, ఆత్మల రాజ్యం అని భయంతో చెప్తూ ఉంటాడు. ఇక్కడ గాలిలో వినిపించేవి కేవలం అలవ శబ్దాలు కాదు, అంతకు మించినవి చాలా ఉన్నాయి. మీరు నమ్మరు. విక్రమ్ భయంగా. ఆకాష్, వద్దురా, ఆయన చెప్పేది నిజమేనేమో, వెళ్ళిపోదాం. అప్పుడు ఆకాష్, అరే విక్కీ, నువ్వెంత ఇలా తయారావు? 21వ శతాబ్దంలో కూడా ఈ దయ్యాలు ఆత్మలు కథలు నమ్ముతావా? అప్పుడు ఆ ముసలైన, ధైర్యం మంచిదే బాబు, కానీ ప్రాణాల మీదకు తెచ్చుకునేంత ధైర్యం పనికిరాదు.